హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సల్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే నిన్న కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో అందుకు సంబంధించి కొద్దిగా బ్రేక్ డౌన్ అయితే చేద్దాం. ప్రభాస్ శివుడా కాదా దీని గురించి అయితే చెప్పబోతున్నా. ముఖ్యంగా ప్రభాస్ నిన్న ట్రైలర్ లో చూసుకున్నట్లయితే ఒక షాట్ లోనే కనబడ్డాడు. సో తన కళ్ళు జస్ట్ 2 seconds 1 second ఉంటుంది. సో దాన్ని పట్టుకొని నిన్న సోషల్ మీడియాలో ఎట్లా వైరల్ చేసిల్లారంటే, ఉసిరి వీడియోలో ఒక డైలాగ్ ఉంటుంది. సో వాడి బాడీలో చాలా డేంజరస్ పార్ట్స్ వాడి కళ్ళు అని చెప్పేసి, అండ్ నిన్న బాహుబలి 2లో ఇంకో డైలాగ్ ఉంటుంది కదా, బాహుబలి 1 ఆ కళ్ళని ఎక్కడ చూసాను, కింద రానా గారు ఫోటో పెట్టి పైన ప్రభాస్ గారిది ఆ కళ్ళని ఎక్కడ చూసాను అని చెప్పేసి, సలార్లో, సాహాలో, బాహుబలిలో, చాలా మూవీస్లో, రీసెంట్ టైమ్స్లో మన కల్కిలో కూడా ఒక ట్రైలర్లో ఒక షాట్ ఉంటుంది. సో ఇట్లా చూస్తారు. సో ఇవన్నీ పెట్టి నిన్న సోషల్ మీడియా మొత్తం వైరల్ చేసిళ్ళు, హల్చల్ చేసిళ్ళు. అసలు మనం బిఫోర్ ట్రైలర్ ముందు మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటిది, ప్రభాస్ గారు శివుడు రోలే చేస్తున్నాడని. కానీ ప్రభాస్ గారు అయితే శివుడు రోల్ చేస్తారు. శివుడు రోల్ అయితే అక్షయ్ కుమార్ గారు, నేను నిన్ననే చెప్పేసాను ట్రైలర్ రివ్యూలోనే చెప్పేసాను, అక్షయ్ కుమార్ గారే చేస్తున్నారని. సో చూసేసరికి నేను కాస్టింగ్లో చూడలేదు కానీ అక్షయ్ కుమార్ గారిని, బట్ ఇక్కడ మనకు అక్షయ్ కుమార్ గారు ఒక సినిమాలో, ఏదో సినిమా నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు, శివుడు రోలే చేస్తారు. సో అట్లాంటిదే ఇక్కడ కండ్ల మందం చూపెట్టారు, ఇట్లా గదవ కిందికి చూపెట్టారు, గొంతు కడ చూపెట్టారు. సో ప్రభాస్ గారిని అయితే ఒకటే షార్ట్ చూపెట్టారు, ఇట్లా కళ్ళని అయితే చూపెట్టడం జరిగింది. సో అదైతే మనకు క్లియర్గా అర్థమవుతుంది అక్షయ్ కుమార్ గారే అని చెప్పేసి. అండ్ మీరు శివుడికి ఏముంటుంది, మూడో కన్ను ఉంటుంది. సో ఆ మూడో కన్ను ఎవరికి ఉంది, అక్షయ్ కుమార్ గారికి ఉంది, ప్రభాస్ గారికి లేదు. ఒకసారి మీరు క్లియర్ గా చూడండి, ఈ పిక్చర్ చూసుకున్నట్లయితే ఇందులో నందీశ్వర్ లెక్క కనబడుతున్నాడు. నేనైతే రివీల్ చేస్తాను, నందీశ్వర్ లెక్క అయితే ప్రభాస్ గారు అయితే కనబడబోతున్నాడు, అక్షయ్ కుమార్ గారు అయితే శివుడు రోల్ లో అయితే కనబడబోతున్నాడు అన్నమాట. ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకు మరి ప్రభాస్ గారికి శివుడు రోల్ అయితే ఇయ్యలేదో నాకైతే అర్థం కావట్లేదు. సో నయనతార గారు అయితే ఆల్రెడీ పార్వతి రోల్లో ఓకేఆర్ అని అప్పుడైతే గట్టి వినిపించింది, నాకు కూడా అంత ఎగ్జాక్ట్ గా తెలీదు. సో ఇప్పుడైతే ప్రస్తుతం ప్రభాస్ గారికి అయితే నందీశ్వర్ రోల్ లో అయితే యాక్ట్ చేయబోతున్నాడు. సో నందీశ్వర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది, ఎక్కువ ఏదైనా శివుడికి అవసరం వచ్చిందని అనుకో నందిని పిలుస్తాడు. సో ఆ కేటగిరీలో మనకి భక్త కన్నప్పకి హెల్ప్ చేయడానికి నందీశ్వరుడు వస్తాడు, ఏకంగా శివుడు అయితే రాడనమాట. నంది ఉండగా శివుడు ఎక్కడ నుంచి వస్తాడు, ఇదైతే కరెక్ట్ కాదనమాట. శివుడు అంటే కన్నప్పకి ఇష్టం, నంది అంటే శివుడికి ఇష్టం. సో ఇక్కడ నందిని హైలైట్ చేయడానికి మన డైరెక్టర్ విష్ణు గారు అయితే చాలా బాగా పెద్ద ప్లాన్ వేసిందని నాకు అనిపించింది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే శరత్ కుమార్ గారు అండ్ మోహన్ లాల్ గారు అయితే కెమెరాలో కనబడుతున్నానని చెప్పారు, కానీ నిన్ననైతే చూపెట్టారు ఆయన్ని. సో వీళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళైతే విలన్ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారని మనకైతే అర్థమైంది. అండ్ కాజల్ గారు వాళ్ళు కూడా. అండ్ నిన్న ఒక అమ్మాయి ఈవెంట్ లో వచ్చింది, అమ్మాయి పేరు అయితే నాకైతే గుర్తులేదు. సో వీళ్ళందరూ కూడా విలన్స్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. ఒక పాజిటివ్ రోల్ అంటే మన కన్నప్ప గారు, మంచు విష్ణు గారు, అండ్ ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, వీళ్ళైతే పాజిటివ్ రోల్స్ లో అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ గా ప్రభాస్ గారు అయితే నందీశ్వర్ రోల్ లోనే యాక్ట్ చేస్తున్నారు, శివుడి క్యారెక్టర్ అయితే అక్షయ్ కుమార్ గారు అన్నమాట. ఇదైతే మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.